ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ రోజు వీడియో వచ్చేసి మీ పర్సన్ కి మీరంటే నిజంగానే ఇష్టం లేదా, లేక ఇష్టం లేనట్టు నటిస్తున్నారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి, కాల్స్ మాత్రం చేయకండి. అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్. ఇంట్రెస్ట్ అండ్ నమ్మకం వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి. సో వీడియోలోకి వెళ్దాము. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. డీప్ బ్రీత్ తీసుకుని మీ నేమ్స్ అండ్ మీ పార్ట్నర్ నేమ్స్ అనేవి తలుచుకొని, ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి. అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్గా కనెక్ట్ అవుతాయి. అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్, ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు. ఎవరి ఎనర్జీస్ అయితే ఈ రీడింగ్లో 60 to 70% మీ లైఫ్లో జరిగినట్టు ఈ రీడింగ్లో ఉంటే కనుక మీ ఎనర్జీస్ అనేవి కరెక్ట్ అయినట్టు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. లేదంటే ఇది ఒక జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్ రీడింగ్గా తీసుకోండి. చూద్దాం. మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న వ్యక్తి మేబీ ప్రజెంట్ మీకు దూరంగా ఉండడానికి కానీ, ఒకప్పుడు చాలా ఇష్టం అని చెప్పిన మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ మిమ్మల్ని ఇష్టం లేదనో, మిమ్మల్ని అవాయిడ్ చేయడమో, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయడమో, మిమ్మల్ని బ్లేమ్ చేయడమో, అసలు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడమే ఇష్టం లేదని చెప్పడమో, ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. సో అసలు నిజంగానే వాళ్ళు చెప్పే దాంట్లో నిజం ఉందా, నిజంగానే ఇష్టం లేదా ప్రజెంట్ పేరంటే, లేకుంటే కావాలనే వాళ్ళు నటిస్తున్నారా, మిమ్మల్ని హర్ట్ చేసే విధంగా మాట్లాడడం వల్ల మీరే వాళ్ళకు దూరంగా ఉంటారని అలా ఏమైనా చేస్తున్నారా, దీనికి సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాము. Four of Wands, the Death, Ten of Wands, Eight of Pentacles, Four of Pentacles, Six of Cups, the Justice, Four of Cups, Five of Wands, Five of Pentacles, Knight of Swords, Two of Pentacles, Seven of Swords, Knight of Wands and Three of Cups. సో మీ మనసులో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెజెంట్ మిమ్మల్ని నిజంగానే మీరంటే ఇష్టం లేదా, లేకుంటే వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా అంటే వాళ్ళ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు అలా నటిస్తున్నారా అంటే డెఫినెట్గా వాళ్ళకి మీ మీద నిజంగానే ట్రూ లవ్ అయితే ఉంది, మీ మీద ఇష్టం అయితే ఉంది. బట్ వాళ్ళు కావాలనే మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, బ్లేమింగ్ చేయడం కానీ, లేకుంటే వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టడం కానీ చేస్తున్నారు. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఈ రిలేషన్షిప్ నాట్ ఓన్లీ సింగిల్ డే ఆర్ 1 week, 1 month, 1 year అయితే కాదనమాట. మోర్ దెన్ 3 years, 4 years అండ్ మోర్ దెన్ 10 years, 15 years కూడా అయ్యి ఉండొచ్చు. అండ్ చైల్డ్హుడ్ నుంచి కూడా కొంతమంది పరిచయం ఉండొచ్చు. సో మీ ఇద్దరి మధ్య, మీ ఇద్దరి గురించి కంప్లీట్గా ఒకరంటే ఒకరు ఇష్టమే ఉండడమే కాకుండా కంప్లీట్గా ఒకరంటే ఒకరి గురించి ఒకరికి తెలుసు. మీ ఇష్టాలు మీ పార్ట్నర్కి తెలుసు, మీ పార్ట్నర్ ఇష్టాలు మీకు తెలుసు. ఆ అండర్స్టాండింగ్ అనేది మీ ఇద్దరి మధ్య చాలా చాలా ఉండేది. అండ్ ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్న బాండింగ్ అనేది వాళ్ళు ఇష్టం లేదు అని అంటే మీరు నమ్మలేకపోవడానికి కూడా రీజన్ అదే. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి మీరు మాట్లాడకపోయినా మీరు ఒకవేళ ఏదన్నా కోపంలో ఒక మాట అన్నప్పుడు వాళ్ళే మీ దగ్గరకు వచ్చి బతిమలాడుకోవడము, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకోవడము, ఇలాంటివన్నీ చేసిన పర్సన్స్ ఇప్పుడు సడన్గా ఒక మేబీ ఒక 3 to 6 months నుంచి లేదా ఒక 1 year నుంచి
వాళ్ళు చాలా చాలా కొంచెం నెగెటివ్ థింకింగ్‌తో, నెగెటివ్ వర్డ్స్‌తో అండ్ మీరంటే ఇష్టం లేదన్నట్టు టైం ఇవ్వకపోవడము, మీకు వాల్యూ ఇవ్వకపోవడము, ఇలాంటివన్నీ చేస్తున్నారంటే డెఫినిట్‌గా వాళ్ళకి వాళ్ళ రియల్ క్యారెక్టర్ అయితే ఇది కాదు. వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టడానికి చూస్తున్నారు తప్ప, అవాయిడ్ చేయడానికి చూస్తున్నారు. కావాలనే వాళ్ళకి మీరంటే ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నారు తప్ప, వాళ్ళకి వాళ్ళ మనసులో మీ స్థానం అనేది ఎప్పటికి కూడా అలానే ఉంది. మేబీ కొంతమందికి ఏంటంటే మీరు పరిచయమైన టైంలో వాళ్ళు అన్‌మ్యారీడ్ పీపుల్ అయ్యుండొచ్చు. ఇప్పుడు వాళ్ళు మ్యారేజ్‌కి రెడీగా ఉండుండొచ్చు. అది ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వల్ల కానివ్వండి, ఫ్యామిలీలో స్ట్రగుల్స్ వల్ల కానివ్వండి, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉండి ఉండొచ్చు. సో, దానివల్ల కూడా వీళ్ళలో మార్పనేది వస్తుంది. అండ్ కొంతమంది ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్స్ ఉన్నారో, వాళ్ళేంటంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, అది వెదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ అవ్వచ్చు, వీటన్నిటి వలన అండ్ వాళ్ళ లైఫ్‌లో కూడా మేబీ ఏదైనా ఫంక్షన్ రిలేటెడ్ ఏదైనా ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళైతే వాళ్ళకి ఏవైనా ఫంక్షన్స్ రిలేటెడ్ చేసినప్పుడు కానీ, సో వీటన్నిటికి ఏందంటే వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్‌లో ఉండడానికి కొంచెం స్ట్రెస్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీకు దూరంగా ఉండడానికి వాళ్ళకి బాధగానే ఉంది. అలా అని చెప్పి ఆ రిలేషన్‌షిప్‌లో ఉండడము అక్కడ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేకుంటే ఫ్రెండ్స్ ఆర్ వైఫ్ ఆర్ హస్బెండ్ అయినా అవ్వచ్చు. సో వీళ్ళ పరంగా కూడా వీళ్ళకి కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోతుందనమాట. స్ట్రెస్ కానివ్వండి, వీళ్ళ ఆహ్, బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. సో, అటు మేనేజ్ చేసుకోలేక, ఇటు మేనేజ్ చేసుకోలేక, ఇటు మీకు చెప్పడానికి ఏంటంటే, మీరు ఎమోషనల్ పర్సన్. ఓవర్ ఎమోషనల్ పర్సనే కాకుండా, మీ పార్ట్నర్ అంటే మీకు చాలా చాలా ఇష్టము. మీ పార్ట్నర్ మిమ్మల్ని వద్దనుకుని ఏదైనా రీజన్ ఉంటే చెప్పినా కూడా, అది మీరు పాజిటివ్‌గా కన్నా ఓవర్ థింకింగ్‌గా చేసుకొని, మిమ్మల్ని మీరే హర్ట్ చేసుకోవడమో, మిమ్మల్ని మీరు బాధ పెట్టుకోవడమో, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో, దానివల్ల ఏందంటే మేబీ పాస్ట్‌లో గూడా ఇలాంటి సిట్యుయేషన్స్ వచ్చుండొచ్చు. మీ పార్ట్నర్‌కి మీకు మధ్య. వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, మీ ఫ్యామిలీ పరంగా కానివ్వండి, లేకుంటే ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ కానీ వచ్చినప్పుడు కానీ, అయినా కూడా మీరెప్పుడూ కూడా మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా మిమ్మల్ని వద్దనుకోవడం కానీ, వదిలేయడం కానీ, ఇలాంటి డెసిషన్ ఎప్పుడు తీసుకోలేదు. మరి ఇప్పుడెందుకు తీసుకుంటారు అన్న ఆలోచనలు కానివ్వండి, అన్న సిట్యుయేషన్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ఎక్కడ క్వెషనింగ్ చేస్తారో, లేకుంటే ఒకప్పుడు మరి ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు హ్యాండిల్ చేసుకోగలిగినప్పుడు, ఇప్పుడెందుకు అలాంటి సిట్యుయేషన్‌ని మేనేజ్ చేసుకోలేరు? ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవాలి గానీ, ప్రాబ్లమ్‌కి బదులు మనుషుల్ని ఎందుకు బయటకి తీసేయడము? అనైతే మీరు మీ పార్ట్నర్ అడుగుతారేమో అన్న విధంగా వాళ్ళ థింకింగ్ ఉందనమాట. అండ్ వాళ్ళ లైఫ్‌లో ఏంటంటే మేబీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళ పార్ట్నర్ కానివ్వండి, వాళ్ళ లైఫ్‌లో థర్డ్ పార్టీ కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ పరంగా కానివ్వండి, వాళ్ళు ఆహ్, ఈ రిలేషన్‌షిప్ మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్‌షిప్‌ని అయితే తెలుసుకున్నారు. దానివల్ల వాళ్ళు ఎటు కదలలేని సిట్యుయేషన్ అయిపోయిందనమాట. అటు మీకు చెప్పుకోలేరు, అటు వాళ్ళకి కూడా ఈ రిలేషన్‌షిప్‌లో ఉంటాను. మేబీ మీ పార్ట్నర్ ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ రెడ్ హ్యాండెడ్‌గా మీ ఇద్దరి మధ్య ఉన్న కన్వర్జేషన్ కానీ ఇవన్నీ తెలుసుకోవడం వలన వీళ్ళు వాళ్ళకి ప్రామిస్ చేయడము, మళ్ళీ మీ లైఫ్‌లోకి రాననో, లేకుంటే మళ్ళీ మీతో మాట్లాడననో ఇలాంటి ప్రామిసెస్‌లు కూడా చేసుండొచ్చు మీ పార్ట్నరు. సో, దానివల్ల ఏందంటే, ఈ రిలేషన్‌షిప్‌ని ఎండ్ చేసేసుకుంటేనే ఒక సొల్యూషన్ అవుతుందేమో. ఓకే. పెయిన్ అయితే ఉంటుంది. అటు మీ పార్ట్నర్‌కి కూడా ఉంటది. మీకన్నా ఎక్కువగా మీ పార్ట్నర్‌కే ఎక్కువ బాధ అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే, వాళ్ళు ఎప్పటికి కూడా మిమ్మల్ని వాళ్ళని లైఫ్‌లో నుంచి వదులుకోవాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకి ఎప్పటికీ లేదు. ఎందుకంటే, వాళ్ళని అర్థం చేసుకున్నట్టు వాళ్ళ పేరెంట్స్ కూడా అర్థం చేసుకోలేదు. మీరు అర్థం చేసుకున్నట్టు. ఎందుకంటే, మీరు ప్రతి సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళకి తోడుగా ఉన్నారు. ఎలాంటి సిట్యుయేషన్‌లో అయినా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు స్ట్రక్ పొజిషన్‌లో ఉన్న ఒక టైంలో కానీ, అన్నిటి పరంగా బ్లాకేజెస్ వచ్చేసి వాళ్ళు కంప్లీట్‌గా స్ట్రక్ పొజిషన్‌లో ఉండి ఎటు కదలలేని సిట్యుయేషన్‌లో ఉన్న టైంలో కూడా మీరు సపోర్ట్‌గా ఉన్నారు. అండ్ అలాగే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, వాళ్ళు అప్పుల పాలయ్యి వాళ్ళ దాంట్లో కూరుకుపోయినప్పుడు కానివ్వండి, ప్రతి విషయంలో కూడా మీరు మోటివేట్ చేయడమే కాకుండా, మీరు వాళ్ళకి సపోర్టింగ్‌గా
హెల్పింగ్‌గా కూడా ఉన్నారు. అండ్ మోరల్ సపోర్ట్ అండ్ అన్నిటి పరంగా ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా మీరు వాళ్ళకి సపోర్ట్‌గా ఉన్నారు. సో, ఎప్పటికి కూడా వాళ్ళు ఆ రుణాన్నయితే ఎప్పటికి మర్చిపోలేరు. మీరు వాళ్ళ లైఫ్‌లో వచ్చినప్పుడు అంటే వాళ్ళు ల మీకు వాళ్ళు పరిచయమైన టైంలో మీరొక నథింగ్ అనమాట. ఎందుకంటే కొన్ని సమస్యలతో ఉన్న టైంలో వాళ్ళు మీ లైఫ్‌లోకి రావడము, మీకొక దారి చూపించడానికి వచ్చిన పర్సన్ లాగా అనిపించారు మీకు. ఎందుకంటే మీ లైఫ్‌లో వాళ్ళు వచ్చినాకే మీ లైఫ్ చాలా చేంజ్ అయింది. మీలో చాలా మార్చుకున్నారు. మీ లైఫ్‌లో ఉన్న బ్యాడ్ ఏదైతే ఉంది, బ్యాడ్ అనేది పోవడమే కాకుండా ప్రతి సిట్యుయేషన్‌కి కూడా వాళ్ళు మిమ్మల్ని చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్రతి విషయంలో కూడా. అండ్ మీ వే ఆఫ్ టాకింగ్ గాని, మీ వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి, మేబీ మీరు కొంచెం ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్, ఎయిర్ ఎలిమెంట్‌కి సంబంధించిన పర్సను. సో, మీరేంటంటే ఎప్పుడు కూడా వాళ్ళని కంట్రోల్ చేయగలిగారనమాట. అంటే వాళ్ళ ఎమోషన్స్‌ని బ్యాలెన్సింగ్ జేసుకోవడానికి మీరొక సోర్స్ అయ్యారనమాట. అంటే వాళ్ళకేదైనా కోపం వచ్చినా, బాధ అనిపించినా మీరు సపోర్ట్ ఉండడం వల్ల వాళ్ళ కోపాన్ని గూడా వాళ్ళు కంట్రోల్ జేసుకోగలిగారు. అండ్ వాళ్ళ బాధని కూడా మీతో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళకెప్పుడూ కూడా ఆ ఫీలింగ్ అనేది ఆ ప్రాబ్లమ్ అనేది ఒక పెయిన్ లాగా అయితే ఎప్పుడు అనిపించలేదనమాట. అలా ఎప్పుడు మీరు వాళ్ళని సపోర్టింగ్‌గా ఉంచారనమాట. సో, ఇది వాళ్ళెప్పుడూ కూడా గుర్తుపెట్టుకునే ఉంటారు. ప్రెజెంట్ వాళ్ళకేందంటే, వాళ్ళకున్న ఆవేశం అనేది, ఆ స్ట్రెస్ కానివ్వండి, ఈ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈ ఫ్యామిలీలో ఉన్న డిస్టర్బెన్సెస్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ పరంగా కూడా వాళ్ళని మెంటల్‌గా బాగా డిస్టర్బ్ చేస్తున్నది. హెల్త్ ఇష్యూస్ రావడము, హెల్త్ పరంగా కూడా కొంచెం వీక్ అయిపోవడము మీ పార్ట్నరు. అండ్ వాళ్ళు ప్రెజెంట్ ఏందంటే, కొంతమందేందంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఆహ్, హెల్త్ పరంగా ఆహ్, బాగా హెల్త్ అనేది బాగా పాడైపోయి, వాళ్ళకి హాస్పిటలైజ్ అవ్వడము, వాళ్ళకి మనీ పరంగా ఎక్కువగా స్పెండ్ చేయడము, వీళ్ళ దగ్గర ఉన్న దానికన్నా ఎక్కువ మనీ స్పెండ్ చేయడము, ఈ స్ట్రెస్ అంతా ఎక్కువ అయిపోతుందనమాట మీ పార్ట్నర్‌కి. ఇటు ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్‌ని, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్‌ని, ఫ్యామిలీలో ఉన్న హెల్త్ ఇష్యూస్‌ని వీళ్ళు క్యూర్ చేసుకోలేక పదే పదే వాళ్ళకి రెస్ట్ లేకుండా ఏదో ఒక వైపు స్ట్రెస్ ఎక్కువైపోవడము, వీటివన్నిటికి ఈ వర్క్ ఏదైతే బిజినెస్ ఆర్ జాబ్ ఏదైతే చేస్తున్నారో దానికి అంత టైం ఇవ్వలేకపోవడము, ఓవర్ ఓవర్ టైమ్ చేస్తున్నా కూడా వీళ్ళకేందంటే ఆ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోతున్నాయనమాట. సో, దానివల్ల ఏందంటే వీళ్ళు మీకు టైం ఇవ్వలేకపోవడము, అండ్ మీలో మార్పనేది మేబీ ఫ్యూచర్‌లో ఇలానే ఉంటుందో లేదో ఇప్పటి నుంచే మనం వీళ్ళని కొంచెం గైడ్ చేద్దాము. మన మీద ఉన్న ప్రేమని కొంచెం కొంచెంగా మన బిహేవియర్‌తో వాళ్ళని మార్చుదాము. అప్పుడు ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్ అయ్యి, ఒకవేళ రేపు నాకేమైనా అయినా కూడా వీళ్ళు స్ట్రాంగ్‌గా ఉండగలుగుతారన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్‌కి ఉంది. సో, దానివల్ల వీళ్ళు మీ మీద ఉన్న ఇష్టాన్ని కూడా వాళ్ళు కోపం రూపంలో, గొడవల రూపంలో ఆహ్, ఏందంటే షార్ట్ టెంపర్ లాగా ప్రతి చిన్నదానికి చిరాకు పడిపోవడము, ప్రతి చిన్నదానికి గొడవ పడిపోవడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో, వాళ్ళ గొడవలనేవి వాళ్ళ ఇంటెన్షన్ గాదు. వాళ్ళు ఇంటెన్షన్‌తోనే చేస్తున్నారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు ఏదో ఒకటి గొడవల టైంలో ఏదో ఒకటి రాంగ్ వర్డ్ మాట్లాడడం, మీరు ఏదో ఒకటి రాంగ్ వర్డ్ మాట్లాడతారు. దాని వలన మీరు అది మనసుకు తీసుకొని, దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళ మీద ఉన్న ప్రేమని కూడా ద్వేషంగా మార్చుకోవడానికి ట్రై చేస్తారన్న ఉద్దేశంతోనే వాళ్ళు మిమ్మల్ని అలా ట్రిగ్గర్ చేయడమే కాకుండా మిమ్మల్ని బ్లేమింగ్ చేయడము, మీతో గొడవ పడుతూ ఉండడము, అక్కడ మ్యాటర్ ఏమీ ఉండదు. ప్రతి చిన్నదానికి గొడవ పడుతున్నారంటే రీజన్ అదే అనమాట. బట్ దానివల్ల మీ లైఫ్ మారుతుంది. మీ లైఫ్‌లో మీ కెరియర్ పరంగా అండ్ వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి, మీ లైఫ్‌లో ఏవైతే మీకు గోల్స్ ఉన్నాయో, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి, మీ లైఫ్‌లో మీకు కావాల్సిన గోల్ కానివ్వండి, కెరియర్ పరంగా కానివ్వండి, మీరు ముందుకు ఒక స్టెప్ తీసుకుంటారు. దీనిలోనే ఉండి బాధపడుతూ మీ లైఫ్‌లో మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారన్నదైతే వీళ్ళకి అర్థమవుతుంది. సో, అటు వాళ్ళ లైఫ్‌ని ఎలాగో నాశనం అయిపోతుంది. మీ లైఫ్‌ని కూడా వాళ్ళు నాశనం చేస్తున్నారన్న ఉద్దేశంతోనే ఓకే. డిస్టెన్స్ ఈస్ ద ఆహ్, ఈ ప్రాబ్లమ్ అన్నిటికి ఒక డిస్టెన్స్ అనేది కరెక్ట్ చాయిస్ అననైతే మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. మేబీ ఫ్యూచర్‌లో వాళ్ళ లైఫ్ బాగుంటే అప్పుడు మీరు అక్కడ ఎలాంటి పొజిషన్‌లో ఉన్నారో చూసి దాన్ని బట్టి మీ లైఫ్‌లోకి మళ్ళీ తిరిగి రావాలా? లేకుంటే ఇక్కడే ఎండ్ చేసుకోవాలా? ఏంటంటే వాళ్ళు వాళ్ళ లైఫ్‌లో
వాళ్ళ నోటి నుంచి ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసుకోవాలనే మాట రాకుండా మీ నోటి నుంచి రావాలన్న ఫీలింగ్ కానివ్వండి, లేకుంటే అలా చేయడం వల్ల మీరు వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుని వస్తారేమోనన్న ఫీలింగ్ వల్లే వాళ్ళు పైకి చూపించేది ఒకటి ఉంది, కానీ రియల్ క్యారెక్టర్ అనేది ఇంకొకటి ఉందన్నమాట. సో అందుకే వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా మీతో గొడవ పడ్డము, ప్రతి చిన్నదానికి రీజన్ కూడా ఉండదన్నమాట. కొన్ని వాటికి చిరాకు పడిపోవడము, బ్లేమింగ్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. సో మరి వాళ్ళ రియల్ క్యారెక్టర్ ఏందో చూద్దాం. మరి వాళ్ళ ఫీలింగ్స్, లవ్ ఫీలింగ్స్ చూద్దాం. Love is not just being with someone. Love is feeling someone even if miles separate you. మీకు మీ పార్ట్నర్ కి మధ్య ఈ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. సో మీ ఇద్దరు ఎప్పుడు కూడా అంటే ఎంత దూరంలో ఉన్నాము మేము అన్న ఫీలింగ్ ఎప్పుడు మీకు రాలేదు. సో దూరంగా ఉండడం అనేది ఒక ప్రాబ్లం లాగా ఎప్పుడు మీరు ఫీల్ అవ్వలేదు. అది దగ్గర ఉన్నా దూరంగా ఉన్నా ఆ లవ్ అనేది పర్మనెంట్ ఎప్పటికీ కూడా, అది ఎప్పటికీ కూడా మమ్మల్ని సపరేట్ చేయదు అన్న ఫీలింగ్ లో మీరిద్దరు ఎప్పుడు కూడా ఉండేవాళ్ళు అనమాట. అండ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట. We fight, we fix and stay. We won't give up because our love is permanent. సో మీ ఇద్దరి మధ్య ఎప్పుడు ఏదో గొడవలు అవుతూనే ఉన్నాయి. బట్ ఆ ఎన్ని గొడవలైనా మీరేంటంటే ఓకే, మీ పార్ట్నర్ కోపం ఆవేశం ఎక్కువ ఉన్న పర్సన్ అని మీకు తెలుసు కాబట్టి కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఫైట్ చేస్తారు, మీరు ఫైట్ చేస్తారు, ఇద్దరు ఫైట్ చేసుకుంటారు. బట్ మీరేంటంటే కొంచెం తగ్గుతారు అనమాట. ఎందుకంటే మీరు ఈ రిలేషన్షిప్ 100% వదులుకోవాలని ఎప్పుడు అనుకోలేదు కాబట్టి. సో మీ పార్ట్నర్ కూడా అదే నమ్ముతారు. ఎన్ని గొడవలు జరిగినప్పుడు మనం ఎప్పుడు కలిసే ఉంటాం అన్న ఫీలింగ్ అయితే మీకు ఎక్కువగా ఉంది, మీ పార్ట్నర్ అంతకన్నా ఎక్కువగా ఉందన్నమాట. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఆ లవ్ అనేది ఎప్పటికీ పర్మనెంట్ కాబట్టి ఫైట్స్ అనేవి, డిస్టెన్స్ అనేది ఇవన్నీ కూడా టెంపరీ మాత్రమే. లవ్ ఈజ్ ద ఓన్లీ ఫోర్స్ కేపబుల్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ అన్ ఎనిమీ ఇంటూ ఎ ఫ్రెండ్. సో ప్రేమతో మాత్రమే మీరు ఏం చేస్తారంటే మీ ఇద్దరి మధ్య ఎదురు గొడవ జరిగిన అది ఎంత పెద్ద ఇష్యూ అయినా కూడా మీరు వాళ్ళని కొంచెం వాళ్ళు కూల్ అయినాక మీ ప్రేమతో వాళ్ళని మార్చేస్తారు. అసలు మిమ్మల్ని వద్దనుకొని మిమ్మల్ని ద్వేషించి రాంగ్గా మాట్లాడిన పర్సన్ కూడా ఈవెన్ మీ పార్ట్నర్నే కాదు మీరు ఎవరినైనా కూడా అంత కూల్గా మీ మాటలతో, మీ చేతలతో, మీ లవ్తో వాళ్ళని మార్చేస్తారనమాట. ఎంత ద్వేషం ఉన్నా కూడా కూల్ అయిపోయేలాగా చేయగలుగుతారు. ద బెస్ట్ రిలేషన్షిప్ ఈజ్ వెన్ you can act like lovers and best friends at the same time. సో మీ ఇద్దరు ఒక మంచి లవర్స్ కన్నా కూడా ముందు ఒక మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. బెస్ట్ ఫ్రెండ్స్ నుండి లవర్స్గా కన్వర్ట్ అయ్యారనమాట. సో ఎప్పటికీ కూడా మీ ఇద్దరి మధ్య కన్వర్జేషన్స్ కూడా ఎలా ఉంటుందంటే ఒక ఫ్రెండ్స్, ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఎలా అయితే ఒక అమ్మాయి ఎలా అయితే మాట్లాడుకుంటూ ఉంటారో అలా మీ ఇద్దరి మధ్య బాండింగ్ కానివ్వండి. ఆ లవర్స్ అంటే కొంతమందికి ఇవి చెయ్యాలి, చెయ్యొద్దు, ఇలానే నాతో మాట్లాడాలి, నాకు రెస్పెక్ట్ ఇవ్వాలి, నాకు అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటారు. అలా కాదనమాట. ఒక బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటంటే మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు వాళ్ళ దగ్గర. అలాంటి మెంటాలిటీ ఉన్న పర్సన్స్ లాగా మీ ఇద్దరు ఎప్పుడు కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. మీ పార్ట్నర్ కూడా అదే ఇష్టం అనమాట. యు ఆర్ మై మూన్, లెట్ మీ బీ యువర్ స్కై. సో నువ్వు నా చందమామవి. అంటే చందమామ ఎలా అయితే చల్లదనాన్ని ఇస్తుందో, నేను ఎంత వేడిగా ఉన్నా, ఎంత ఫైర్లో ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా నన్ను కూల్ చేస్తూ ఉంటావు. ఆకాశంలో చందమామ ఎలా అయితే అందంగా అనిపిస్తుందో అందరికీ, అలానే నువ్వు కూడా నాకు అలానే అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కే ఉంది. ఇఫ్ ఐ వాంట్ యూ, యూ వాంట్ మీ టు. సో నేను ఎప్పుడు నిన్ను కావాలని కోరుకుంటాను, నువ్వు కూడా నాకు ఎప్పుడు కూడా కావాలని కోరుకుంటావు తప్ప నన్ను ఎప్పుడు వదిలిపెట్టాలని అయితే ఎప్పటికీ కోరుకోవు. ఐ ఆమ్ ద లక్కీయెస్ట్ వన్ టు హ్యావ్ యూ. అసలు నా లైఫ్లో నువ్వు నా లైఫ్లోకి రావడమే ఒక అదృష్టము. నిజంగా నీలాంటి పర్సన్ నా లైఫ్లో ఉన్నారు అనేది ఒక గాడ్ గిఫ్ట్ లాగా, బ్లెస్సింగ్ లాగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఇదనమాట ఈరోజు రీడింగ్ అనేది. సో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గాడ్ అని. సో ఇది నా వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.